నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. భీమిలిలో అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క, నా ప్రతి చెల్లెమ్మలోను, ప్రతి అన్న, ప్రతి తమ్ముడిలోను, ప్రతి సోదరుడిలోను, ప్రతి స్నేహితుడిలోను, ప్రతి అవ్వలోను, ప్రతి తాతలోను, మీ అందరిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది, గజదంగల ముఠా ఉంది. వాళ్లకు వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో, వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం, ఈ 56 నెలల్లో మనము పేద ప్రజల మీద ప్రేమతో, బాధ్యతతో అమలు చేస్తా ఉన్న ఆ పథకాలు, ఆ స్కీములే మనకు బాణాలు, మనకు వస్త్రాలు. ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ అందరితో కూడా పంచుకునేందుకు ఇక్కడ ఈ భీముని పట్నంలో ఈరోజు సమావేశమయ్యాం. ఇక్కడ అందరం కూడా ఈ సమావేశం 2024 ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మరో 25 ఏళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది. ఈ సమావేశం మన పార్టీని భుజాన మోస్తా ఉన్న కార్యకర్తలు, లీడర్లు, అభిమానులకు, ఆత్మీయులకు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశం ఈరోజు ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది. ఈ సమావేశం మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన తరువాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ, ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం. గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం. మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా, మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి. మనం మార్చాము కాబట్టి, ప్రజలకు మనం దగ్గరయ్యాము కాబట్టి, ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను, మీ బిడ్డను, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తా ఉన్నారు కాబట్టి, చంద్రబాబు లాంటి 75 ఏళ్ల వయసు మళ్ళిన నాయకుడు, ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నాడు అనంటే దాని అర్థమేమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కానీ, తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని కానీ చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి? దానికి అర్థమేమిటో తెలుసా? దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని. దానికి అర్థం వాళ్ళు ప్రజల్లో లేరని, చివరికి 2019లో వచ్చినన్ని ఆ 23 స్థానాలు కూడా వాళ్లకు రావని.
175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్థులు కూడా లేరని మరో వంక మన పార్టీని చూడండి. మన పార్టీ చరిత్ర ఓ విప్లవ గాథ. మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాథ. మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్రధనస్సు. మనది వయసుతో పాటు మనసు, భవిష్యత్తు ఉన్న పార్టీ మనది. గడిచిన 56 నెలల్లో, 56 నెలల పాలనలో అన్ని రంగాల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమము, అభివృద్ధి ఈ రెండింటిలోనూ కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన పార్టీ మనది. మన పార్టీ మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఏకంగా 99% నెరవేర్చిన పార్టీ మనది. ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, మీ బిడ్డగా చెప్తా ఉన్నాను, మీ అన్నగా చెప్తా ఉన్నాను, మీ తమ్ముడిగా చెప్తా ఉన్నాను, గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. మోసాన్ని నమ్ముకోలేదు, అబద్ధాన్ని నమ్ముకోలేదు మీ బిడ్డ. మనం చేసిన మంచిని, ఇంటింటికి చేసిన అభివృద్ధిని నమ్ముకొని ఈరోజు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తా ఉన్నాడు మీ బిడ్డ అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మనది పేదరికము, అసమానతల సంఖ్యలను బద్దలు కొట్టి ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ 21వ శతాబ్దంలోకి ఆ పేదలందరినీ కూడా నడిపిస్తా ఉన్న మనసున్న బాధ్యత గల ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. మీరే చూడండి, ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించండి. 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద కూడా బాధ్యత పెడతా ఉన్నాను. ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించాలి. మరో 70 రోజుల్లోనే ఎన్నికలు. ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది. మోసానికి, విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది. ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి. మీరే చూడండి, 650 వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారి 2014 మేనిఫెస్టోలో ఆయన ఇచ్చింది. అందులో 10% కూడా అమలు చేయని ఆ చంద్రబాబు ఒకవైపున ఉన్నాడు అని చెప్పి ఆ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మరోవైపున మీ జగనన్న ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో 99% అమలు చేసి ప్రతి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని చూసి సమ్మరపడతా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మరో విషయం కూడా మీరంతా కూడా గమనించమని కోరుతా ఉన్నా. మీరందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను.
ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పమని అడుగుతా ఉన్నాను. మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మీ ఇష్టం, కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా మీ ఇష్టం, ఏ గ్రామమైనా తీసుకోండి. మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామానికి చంద్రబాబు గారు ఏం చేశారు అని అంటే చెప్పటానికి ఏమీ కనిపించదు. చెప్పటానికి ఏమీ లేదు. కాబట్టి మరి మీ జగన్ ఏం చేశాడు అనంటే, మీ బిడ్డ ఏం చేశాడు అనంటే, ఈ 56 నెలల్లో ఆ ప్రతి గ్రామంలో కూడా ఎన్నెన్నో మార్పులు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఆ గ్రామంలో అడుగు పెట్టిన వెంటనే అందులో 540కి పైగా పౌర సేవలు, అందులో దాదాపుగా 10 మంది మన పిల్లలే శాశ్వత ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తారు. ఈ శాశ్వత వ్యవస్థను మన గ్రామాలకు తీసుకువచ్చింది ఈ 56 నెలల కాలంలోనే, మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా, ఇంటింటికి 1వ తారీఖున ఉదయాన్నే పెన్షన్ అయినా కూడా, పౌర సేవలైనా కూడా, లేకపోతే ఏ పథకమైనా కూడా మన గడపకే వచ్చి చిరునవ్వుతో అందించే, మనలో భాగమైన, చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే, మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. అదే గ్రామంలోనే రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థ ఆ గ్రామంలో కనిపించేది, అది వచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి రైతన్న ఇంటికి వెళ్ళి చెప్పండి. అదే గ్రామంలో మరో 4 అడుగులు అటువైపున వేస్తే అదే గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి కూడా జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం, ఇటువంటివన్నీ కూడా గ్రామానికి వచ్చింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పేదవాడికి చెప్పండి. నిరుపేదను చదువుకునే మన గ్రామంలోని గవర్నమెంట్ బడికి నాడు నేడుతో మళ్ళీ మంచి రోజులు వచ్చి అందులో చదువుకునే పిల్లలకు ఇంగ్లీష్ మీడియంతో మొదలు ట్యాబులు, ఐఎఫ్పీలు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు ఆ బడికి వచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే, మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ఆ సచివాలయంలో ఒక మహిళా పోలీస్, గ్రామంలోనే కనిపిస్తుంది ఒక మహిళా పోలీస్. ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఫోన్, ఆ ప్రతి ఫోన్లోనూ కనిపిస్తుంది దిశ యాప్. ఆ గ్రామంలో మహిళా పోలీసును గాని, ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ను గాని, ఏ అక్క చెల్లెమ్మకు అపాయం సంభవించినా కూడా కేవలం ఒక బటన్ నొక్కిన వెంటనే, లేదా ఫోన్ ఇలా 5 సార్లు ఊపిన వెంటనే 10 నిమిషాల్లోనే
ఆ అక్క చెల్లెమ్మ దగ్గరికి పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి పిలిచే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 56 నెలల్లో మీ బిడ్డ పాలనలోనే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇవన్నీ కూడా మన గ్రామానికి వచ్చిన బ్రాడ్బ్యాండ్, గ్రామంలోనే బ్రాడ్బ్యాండ్ సేవలు కడుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఇవి కూడా కనిపిస్తా ఉన్నాయి. కడుతా ఉండగా ఆ బ్రాడ్బ్యాండ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ లో డిజిటల్ లైబ్రరీలు కూడా కట్టే ఒక గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ మనందరి ప్రభుత్వంలో ఈ 56 నెలల్లోనే చేసిన గొప్ప మార్పులుగా ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తాయి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా కనిపిస్తాయి. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మార్పులు తీసుకొని రాగలగాలి. కరప్షన్ లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకొని నడిపించగలగాలి అనే ఆలోచనలు, ప్రతి రైతన్నకు అండగా నిలబడాలి, ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలబడాలి, ప్రతి అవ్వ తాతకు అండగా నిలబడాలి అన్న ఆలోచనలు, ఇలాంటి ఆలోచనలు 3 సార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు గారికి ఏనాడు కూడా కనీసం మనసుకు కూడా రాలేదు ఆ పెద్ద మనిషికి ఈ మాదిరిగా చెయ్యొచ్చు, ఈ మాదిరిగా పాలన ఇవ్వచ్చు అని. 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన 75 ఏళ్ల వయసు వచ్చిన కనీసం ఇంత గొప్పగా చేయొచ్చు అన్న ఆలోచన కూడా ఆ పెద్ద మనిషికి రాలేదు. ఎందుకో తెలుసా? కారణం వాళ్ళు పెత్తందారులు కాబట్టి. ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో ఏమిటో తెలుసా? ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో తమ పెత్తందారుల పాలనలో పనిచేసే ప్రజలు, తమ పెత్తందారుల పొలాలలో పనిచేసే ప్రజలు, తమ ఇళ్లలో పనిచేసే పని మనుషులు, వీరంతా కూడా ఆయన దృష్టిలో కేవలం పొట్ట పోసుకోవటం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని ఆయన నమ్మకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామము బాగుపడదు, ఏ పల్లె బాగుపడదు. కారణం ప్రజలు, పేదవాడు బాగుపడాలి, గొప్పగా చదవాలి, గొప్పగా వాళ్ళ భవిష్యత్తు మారాలి అన్న తాపత్రయం ఈ పెత్తందారులకు లేదు కాబట్టి. ఇక రైతు సంక్షేమాన్ని చూస్తే మనమెక్కడా, చంద్రబాబు ఎక్కడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రుణమాఫీ చేస్తానని నిలువున ముంచినది చంద్రబాబు అయితే 87,612 కోట్ల రూపాయలు రైతులు బ్యాంకులు కట్టద్దు అని పిలుపునిచ్చాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. మొట్టమొదటి సంతకంతోనే రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో పెట్టాడు. రుణమాఫీ చేస్తానని నిలువున ముంచినది చంద్రబాబు అయితే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రుణమాఫీ చేస్తానని మోసం చేసిన
ఆ పెద్ద మనిషి అలా ఉంటే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆర్బీకే అంటే జగన్. సకాలంలో విత్తనమైనా ఎరువులైనా ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయి అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పగటిపూటే ఉచిత విద్యుత్ అయినా, రైతన్నలకు ఉచిత బీమా అయినా, రైతన్నలకు సున్నా వడ్డీ అయినా ఇవన్నీ అందుతున్నాయనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ అయినా కూడా అందుతా ఉంది అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబు చెప్పుకునేందుకు ఏముంది? మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏముంది? చంద్రబాబు నాయుడు మార్కు ఎక్కడుంది? ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్సీపీ జగన్ మార్క్ కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా. ఇక ప్రజల వైద్యం ఆరోగ్యం విషయానికి వస్తే, ఇక ప్రజల వైద్యము ఆరోగ్యం విషయానికి వస్తే 108 ఒక 108 చూసినా, ఒక 104 చూసినా ఏకంగా 3257 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ విస్తరించిన తీరు చూసిన, ఆరోగ్య ఆసరా చూసిన, గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ జల్లెడ పడుతూ నిర్వహిస్తా ఉన్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, ఒక్క వైద్య రంగంలోనే ఏకంగా 53,000 కొత్త నియామకాలు. ఒక్క వైద్య రంగంలోనే ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ల కొరత ఉండరాదని, నర్సుల కొరత ఉండరాదని ఏకంగా 53,000 నియామకాలు. నాడు నేడుతో బాగుపడతా ఉన్న హాస్పిటళ్లు. ఇలా ఏది తీసుకున్నా కూడా కనిపించేది, ఇలా ఏది తీసుకున్నా కూడా కనిపించేది ఒక వైఎస్ఆర్, ఒక జగన్, ఒక వైఎస్ఆర్సీపీ మార్క్ కనిపిస్తుంది ఈరోజు ప్రతి చోట కూడా. మరి 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈయన మార్కు ఎక్కడ ఉంది? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి మార్కు ఎక్కడ ఉంది? ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్సీపీ జగన్ మార్కే కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా. ఇక విద్యారంగాన్ని చూద్దాం. ఏ గవర్నమెంట్ బడిని తీసుకున్నా, మొత్తంగా విద్యా రంగాన్ని తీసుకున్నా, ఓ నాడు నేడు, ఓ ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, చదువుతున్న పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు, బైజూస్ కంటెంట్, శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే బైజూస్ కంటెంట్ ఈరోజు మన గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు, గవర్నమెంట్ పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఏకంగా క్లాస్ రూమ్లలో ఐఎఫ్పీలు, బడులలో గోరుముద్ద, పిల్లలకు బడి తెరిచేసరికే విద్యా కానుక.
పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఆ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పిల్లలకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన, 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలతో ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా డిగ్రీల అనుసంధానం, జాబ్ ఓరియంటెడ్ గా కరికులంలో మార్పులు, ఇంటర్న్షిప్ కంపల్సరీతో డిగ్రీలో చేర్చడం, ఇలా ఏది తీసుకున్నా కూడా విద్యారంగంలో నీ ఇష్టం, ఏది తీసుకున్నా కూడా ఎక్కడ కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి మార్కు అని అడుగుతా ఉన్నా. ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్సీపీ జగన్ మార్క్ కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా. ఇక సామాజిక న్యాయం విషయంలో మనం ఏం చేశాం, చంద్రబాబు ఏం చేశాడన్నది కూడా చూద్దాం. పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరి సగం పదవులన్నీ కూడా ఈ వర్గాలకే ఇవ్వడం మొదలు కేబినెట్ లో ఏకంగా 68% మంత్రి పదవులు, నలుగురు డిప్యూటీ సీఎంలు, చట్టసభ స్పీకర్ గా ఒక బీసీ, కౌన్సిల్ చైర్మన్ గా ఒక ఎస్సీ, డిప్యూటీ చైర్పర్సన్ గా నా అక్క ఒక మైనారిటీ. ఇక్కడ నుంచి మొదలు పెడితే స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి వారి గుండెల్లో వారిని అందరినీ కూడా గుండెల్లో పెట్టుకోవడం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయాలు, గుడి చైర్మన్లుగాను ఏఎంసీ చైర్మన్లుగాను కనిపిస్తా ఉన్నారు ఈరోజు నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ప్రేమగా నేను పిలుచుకునే నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలు. ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల కాలంలోనే అక్షరాల 2,13,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చాం. ఆ ప్రేమ గుండెల్లో ఉంది కాబట్టి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ లో 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అదనంగా మరో 2,13,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ ఉద్యోగాలలో ఏకంగా 80% నా 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 అని పిలుచుకునే నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలే ఇవాళ అక్కడ ఉన్నారు అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నారు ఈ వేదికపై నుంచి. ఈ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఏకంగా 2,53,000 కోట్లు, ఏకంగా మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 2,53,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం,
నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఈ 2,53,000 కోట్లలో ఏకంగా 75% పైగా నా 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 నేను పిలుచుకునే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ మాదిరిగా ఆప్యాయత చూపిస్తున్నాము. కాబట్టి ప్రతి గ్రామంలోనూ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా, ఆ అట్టడుగున ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు అధికారుల దగ్గర నుంచి లీడర్ల దాకా చిక్కటి చిరునవ్వులతో సెల్యూట్ కొట్టి పని చేసి పెడతా ఉన్నారు. పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చూపటంలో చంద్రబాబు మార్కు ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నా. పేద వర్గాలను కనిపిస్తే ఎస్సీలలో ఎవరైనా పుట్టాలా అని అనుకుంటాడా అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడతాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిలోనూ నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తే గ్రామాలలో ఆ ఎస్సీలను ఎవరైనా పట్టించుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దారని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఆ బీసీలను గ్రామాలలో ఎవరైనా పట్టించుకుంటారా? ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను. ఎక్కడ ఉంది పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చంద్రబాబుకు? ఎక్కడ ఉంది చంద్రబాబు మార్కు పేద సామాజిక వర్గాల అభ్యున్నతి మీద? ఎక్కడ చూసినా కూడా కనిపించేది ఏ పేదవాడి ఇంటికి వెళ్ళినా కూడా కనిపించేది, ఏ పేదవాడి గుండెల నిండా కూడా ప్రేమ కనిపించేది, ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్సీపీ జగన్ మార్క్ కనిపిస్తుంది ప్రతి పేదవాడి గుండెల్లోనూ. ఇక అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో ఈరోజు నేను చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు దేశంతో మనము ఈరోజు పోటీ పడతా ఉన్నాం. దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని విధంగా ఈరోజు పోటీ పడతా ఉన్నాం. ప్రతి అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఆ కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ఆ అక్క చెల్లెమ్మలకు అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు తమ్ముడుగా, ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాలను చూడాలని, ఆ అక్క చెల్లెమ్మల కొరకు ఎప్పుడు జరగని విధంగా చూడని విధంగా ఒక ఆసరా, ఓ అమ్మఒడి, ఓ సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ చేయూత, ఆ ప్రతి అక్క చెల్లెమ్మను వారు ఉండడానికి ఒక గూడు ఉండాలి, ప్రతి అక్క చెల్లెమ్మ ఒక లక్షాధికారి కావాలి అని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్నవి మరో 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇలా ఇంటింటికి కూడా నా అక్క చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఇలా ఇంటింటికి నా అక్క చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే 2014లో ఎన్నికల ప్రణాళికలో చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అన్ని మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఎన్నికల ప్రణాళికలో 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రతి ఏటా కూడా సబ్సిడీ మీద 12 సిలిండర్లు ఇస్తాము అని చెప్పి
మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని విడిపిస్తా అని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. సున్నా వడ్డీని, పొదుపు సంఘాలకు సంబంధించిన సున్నా వడ్డీని 2016 అక్టోబర్ నుంచి నిలిపివేయటం దుర్మార్గం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇళ్ల పట్టాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఏ కుటుంబానికి కూడా, ఏ పేద కుటుంబానికి కూడా ఇవ్వకపోవడం చంద్రబాబు చేసిన ఇంకో మోసం. నేను చెప్పిన ఇవన్నీ కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తాను అని చెప్పి, తాను ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో దాన్ని చేర్చి, దాన్ని పెట్టి, ఎన్నికలప్పుడు దాన్ని ఊదర కొడుతూ దాన్ని ప్రచారం చేసి, ఆ తర్వాత అందరికీ కూడా పెద్ద సున్నా చూపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. అన్నింటిలోనూ మోసం. ఇవన్నీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని గాని, చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేస్తామని గాని అనగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ వేదికపై నుంచి. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. ఇవన్నీ విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా, ఇవన్నీ విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వానికి తోడుగా నిలబడకుండా ఉండగలరా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఒక్కటి గమనించండి, 2019లో మనం అధికారంలోకి వచ్చే వరకు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా, నేను చెప్పే ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించమని కోరుతా ఉన్నా. మనం అధికారంలోకి రాకమునుపు 2019కి ముందు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా పేదలకు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా పేదల చేతికి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇవ్వటం సాధ్యమే అని ఎవరైనా చెబితే మీరంతా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. అలా చేయవచ్చు అని ఎవరైనా చెబితే నమ్మశక్యంగా ఉండేదా అని అడుగుతా ఉన్నా. కానీ ఈ 56 నెలల కాలంలోనే, కేవలం ఈ 56 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం మాత్రమే ఈరోజు ఆ పని చేయగలిగింది. ఈరోజు లంచాలే
వ్యవస్థ ఈరోజు ఆ గ్రామ స్థాయిలో మీరు నేను కలిసి ఈరోజు ఇవ్వగలుగుతా ఉన్నాము. ప్రతి పేదవాడికి న్యాయం చేస్తూ మంచి చేస్తూ ఇదంతా కూడా ఓ లంచం లేని, ఓ వివక్ష లేని, ఓ సుపరిపాలన తీసుకువచ్చింది. ఓ వైఎస్ఆర్సీపీ పార్టీ మీ జగన్ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాన్ని మీరందరూ అడగండి. ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు కూర్చొని ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మీరు అడగండి. గత 10 సంవత్సరాలు అంటే మన 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల వారి బ్యాంకు ఖాతాలను వారినే చూడమని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలను అడగండి. ఆ ఇంట్లో ఉన్న అన్నదమ్మలను అడగండి. గత 10 సంవత్సరాల మన 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, మొత్తం 10 సంవత్సరాలకు సంబంధించిన వారి బ్యాంక్ అకౌంట్ను వారినే చూడమని చెప్పి వారిని అడగండి. వారి అకౌంట్లో, వారి బ్యాంకు అకౌంట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2014 నుంచి 2019 ఆ 5 సంవత్సరాల మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి అయినా వేసిందా అని చెప్పి వారినే అడగండి. ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా మళ్ళీ అడగండి. 2019 నుంచి 2024 అంటే మీ ప్రభుత్వంలో, మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలలో ఆ అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి, ఆ రైతన్నల బ్యాంకు ఖాతాల్లోకి, ఆ అవ్వాతాతల చిరునవ్వుల మధ్య మీ జగన్ ప్రభుత్వం అందించిన సొమ్ము చూడమనండి అని చెప్పి కూడా అడగండి. ఆ ప్రతి ఇంట్లోనూ కూడా కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా మీ బిడ్డ మాత్రం ఆ ప్రతి పేదవాడి ముఖంలోనూ, ఆ పేదవాడి కుటుంబంలోనూ చిరునవ్వులే చూడాలని ఆరాటపడ్డాడు మీ బిడ్డ. కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా సాకులు చెప్పలేదు. ఆదాయాలు తగ్గినా సాకులు చెప్పలేదు. కోవిడ్ కష్టాలు ఎన్ని ఉన్నా సాకులు వెతుక్కోలేదు. తోడుగా అండగా నిలబడింది మీ బిడ్డ మాత్రమే అని ప్రతి పేద కుటుంబంలోకి వెళ్ళి ఆ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి, చిరునవ్వుల మధ్య ఆ అవ్వ తాతలకు చెప్పండి. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వీరితో పాటు ప్రతి కార్యకర్తకు, వీరితో పాటు ప్రతి అభిమానికి, ప్రతి నాయకుడికి ఒక్క విషయం చెప్తున్నాను. ఇది మీ అందరి పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక జగన్ పార్టీ కాదు, ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డ కేవలం మీ అందరికీ, ప్రజలకు ఓ మంచి సేవకుడని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
కార్యకర్తల్ని నాయకుల్ని అభిమానించే విషయంలో, వారికి పదవులు అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కూడా ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు నియమించిన ప్రభుత్వం కూడా మనది. మార్కెట్ యార్డుల్లో కానివ్వండి, దేవాలయ బోర్డుల్లో కానివ్వండి, మొత్తంగా నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేసే విషయంలో కానివ్వండి, ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు డైరెక్టర్లు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకే సాధ్యమైంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గత తెలుగుదేశం పార్టీ, గతంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళ కార్యకర్తలతో సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆ ఎంపిక చేసే ప్రతి విధానంలోనూ కూడా లంచాలు పుచ్చుకుంటూ చేస్తే, ఆ స్థానంలో మన ప్రభుత్వాన్ని అభిమానించే మనందరిలో ఒకరైన మన చదువుకున్న పిల్లల్ని తీసుకువచ్చి మనదైన వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి లంచాలు లేని వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని కూడా ప్రతి పేదకు అందచేస్తూ మనందరి ప్రభుత్వానికి ప్రతినిధిగా దన్నుగా మనందరితో కలిసి ఈరోజు గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ప్రజాప్రతినిధులు అందరితో కూడా అనుసంధానమై ప్రతి పేదకు కూడా మంచి చేస్తూ వారి మన్ననలన్నీ కూడా పొందుతూ ఈరోజు అడుగులు వేస్తా ఉన్నది మన ప్రభుత్వం అని చెప్పడానికి, మన పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చాలా సందర్భాలలో కొంతమంది నాయకులకు అనిపిస్తూ ఉంటుంది, జగనన్న అందరికీ కూడా వాలంటీర్ల చేతుల్లోనే పెట్టాడు, లంచాలు లేకుండా వివక్ష లేకుండా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా సహాయం చేస్తా ఉన్నారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ వాలంటీర్లు ఎవరో కాదు, ఆ వాలంటీర్లు కూడా మనల్ని అభిమానించే, మన పార్టీని అభిమానించే, మనలో నుంచి వచ్చిన మన వాళ్ళే అన్న సంగతి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకనంటే ప్రతి పథకాన్ని కూడా ప్రతి పేద కుటుంబంలోనికి కూడా తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వాలి అన్న తాపత్రయం, మంచి చెయ్యాలి అన్న ఆలోచన మనసులో మన పార్టీ పట్ల కానీ మన పట్ల కానీ ఆ ప్రేమ అనురాగం ఉంటేనే చేయగలుగుతారు. మనలో ఒకరు, మన వాళ్ళల్లో ఒకరు. ఇలా మంచి చేయగలిగాం కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఇలా మంచి చేయగలిగాం కాబట్టి ఈరోజు మీలో ఎవరైనా సరే, మన పార్టీలో ఎవరైనా సరే ఏ పదవికి పోటీ చేసినా, వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జెడ్పీటీసీ దగ్గర నుంచి కార్పొరేటర్ దగ్గర నుంచి ఇంకా ఏ పదవైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా అలా చెయ్యగలిగాం కాబట్టి మనలో నుంచి ఏ ఒక్కరైనా ఏ పదవికైనా పోటీ చేసినా ప్రజలందరూ కూడా మామూలు మెజారిటీతో కాదు, గొప్పదైన మెజారిటీతో మనల్ని గెలిపించి ఆ స్థానాల్లో కూర్చోబెడతారు. ఇలా మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరు ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం. నామినేషన్ పనులలో కూడా, కేటాయింపుల్లో కూడా ఇదే పంత న్యాయం కూడా చేస్తూ వచ్చాం. ఎవరు గెలవనని పదవులు,
ఎవరు గెలవనన్ని పదవులు, వార్డు మెంబర్లు, సర్పంచులు మొదలు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మేయర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రిమండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నవారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడిన వారందరికీ కూడా అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. మనం ఈ 56 నెలల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాము కాబట్టి, వివక్ష లంచాలు లేని పాలన ఇవ్వగలిగాము కాబట్టి, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇవాళ ఎవరైనా సరే మన పార్టీ తరపున ఎవరైనా కూడా నామినేషన్లు వేస్తే చాలు, ప్రజలు మనల్ని ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ అవకాశాలు మనకు ఇస్తారు. మన కార్యకర్తలను గెలిపించే మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే, ఈ 2,53,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, ప్రతి గ్రామంలో ఉన్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళుతా ఉంది. అలా వెళ్ళేటప్పుడు ఎవరు లంచాలు అడగడం లేదు, ఎవరు వివక్ష చూపడం లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా ప్రతి గ్రామంలో ఉన్న నా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఈరోజు 84% మంది 84% ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు న్యాయం జరగడం, మంచి జరగడం ఈరోజు జరుగుతా ఉంది. గ్రామాలలో అయితే ఏకంగా 92%కి పైగా ఇళ్లకు ఈ మేలు జరుగుతా ఉంది. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇంత మంచి ప్రతి గ్రామంలోనూ జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ఒకే ఒకటి చెప్తా ఉన్నాను, మీరు చేయాల్సిందల్లా ఆ ప్రతి ఇంటికి వెళ్ళడం, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి, ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు ప్రతి తాతకు వాళ్ళకు జరిగిన మంచి గురించి వాళ్ళకు చెబుతూ వాళ్ళందరినీ కూడా ఒక్కటే అడగండి, మీ బిడ్డకు కుతంత్రాలు చేయడం తెలీదు, కుట్రలు చేయడం తెలీదు, మోసం చేయడం తెలీదు, అబద్ధాలు ఆడడం తెలీదు. మీ బిడ్డ పొత్తులను నమ్ముకోలేదు, జిత్తులను నమ్ముకోలేదు, మీ బిడ్డ ఈనాడు నమ్ముకోలేదు, మీ బిడ్డ ఆంధ్రజ్యోతిని నమ్ముకోలేదు, మీ బిడ్డ TV5 నమ్ముకోలేదు, మీ బిడ్డ దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి. నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను అడగండి, ప్రతి అవ్వను ప్రతి తాతను అడగండి, ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని అడగండి, ప్రతి రైతన్నను అడగండి. స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళు బయటికి రావాలని, కనీసం ప్రతి కుటుంబం నుంచి బయటికి వచ్చిన వీళ్ళు కనీసం 100 మందికైనా సరే మన ప్రభుత్వం చేసిన మంచిని వివరంగా చెబుతూ వాళ్ళందరి చేత కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలబడేట్టుగా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పి చెప్పండి. ఆ ప్రతి ఇంటికి
వెళ్ళినప్పుడు చెప్పండి. ఇవాళ మీరందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీరందరూ కూడా ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి అక్కకు చెల్లెమ్మకు కూడా చెప్పాలి. ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు తమ్ముడికి కూడా చెప్పాలి. ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్పాలి. ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఎలక్షన్ అని, ఈ ఎన్నికలు ఎందుకు ఇంత అవసరమైన ఎలక్షన్ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే ఉన్న ఎన్నికలు కావు ఇవి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావివి. ఈ ఎన్నికలు పేదల కుటుంబాల భవిష్యత్తు, పేదల కుటుంబాల భవిష్యత్తు, వారిని నడిపించే భవిష్యత్తు. ఈ ఎన్నికలలో ఓటు వేస్తేను వేయకపోతేను వాళ్ళ భవిష్యత్తు మారుతుంది అని కూడా చెప్పండి. ఈ ఎన్నికలు ప్రతి పేదవాడి భవిష్యత్ మారాలంటే ఈ ఎన్నికల్లో జగనే రావాలి అని చెప్పండి. పేదవాడు చదువుతున్న బడులు మారాలన్నా, ఆ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు రావాలన్నా, ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండాలన్నా, ఆ పిల్లలు వెళుతా ఉన్న స్కూళ్ళల్లో ఐఎఫ్పీలు ఉండాలన్నా, మరో 10-15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ప్రపంచంతో పోటీ పడే చదువులు ఆ పిల్లలకు అందాలన్నా మీ జగన్ వస్తేనే జరుగుతుంది అని చెప్పి గట్టిగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. ఈ ఎన్నికలు ఎంత అవసరమో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ ఇంటి వద్దనే ఆ అవ్వ తాతలకు చెప్పండి. పొద్దున్నే 1వ తారీఖున, అది సెలవు దినమైనా సరే, అది ఆదివారం అయినా సరే, ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు, ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి వితంతు అక్కకు, ఆ ఇంట్లో ఉన్న వికలాంగుల అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. 1వ తారీఖున పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో, అది సెలవైనా ఆదివారమైనా, నేరుగా మీ ఇంటికి పెన్షన్ రావాలంటే అది ఒక్క జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి. ఈరోజు మన ఇంటికే డాక్టర్లు వస్తా ఉన్నారు. మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ ఉంది. మన ఇంట్లో జల్లడ పడుతూ మనకు ఏం మందులు కావాలి అని చెప్పి అడిగి మరీ మందులు ఇస్తూ ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యపరంగా ఏ అవసరం ఉన్నా కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు మన ఇంట్లో ఉన్నాయి. ఈ పరిస్థితులు కొనసాగాలంటే ప్రతి పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా లేకుండా ఆ పేదవాడికి మంచి జరగాలి అనంటే మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అది జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఈరోజు ఆ ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఈరోజు తమ పిల్లలను బడికి పంపితే చాలు, ఆ పిల్లల చదువులు చదువుకుంటా ఉన్న ఆనందాన్ని చూసి వాళ్ళ మేనమామ ఈరోజు ఆ అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి ఇస్తా ఉన్నాడు. ఆ ప్రతి అక్కకు చేయూతనిస్తా ఉన్నాడు.
ఆసరా ఇచ్చాడు, అండగా నిలబడ్డాడు. సున్నా వడ్డీతో అక్క చెల్లెమ్మను తోడుగా ఉండి నడిపిస్తా ఉన్నాడు ఆ అన్న ఆ చెల్లెమ్మలను. ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఇంత ఆర్థిక స్వాలంబన ఆ అక్క చెల్లెమ్మలకు రావాలన్నా ఉండాలన్నా అది కేవలం మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి. ఈరోజు ప్రతి రైతన్నకు వెళ్ళి ఆ రైతన్నకు చెప్పండి, అన్నా గతంలో రైతన్నల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పెద్ద మనిషి పాలన చూశాం. ఈరోజు మాత్రం జగనన్న మాత్రం మాట చెప్పాడు, రైతు భరోసా ఇస్తానని చెప్పాడు. చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువే ఇచ్చిన మీ బిడ్డ పాలన మీరు చూశారు. ఈ రైతు భరోసా సొమ్ము ప్రతి సంవత్సరం మీకు చేతికి అందాలన్నా, మీకు ఉచితంగా ఇన్సూరెన్స్ రావాలన్నా, మీకు సమయానికే ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా, ఒక ఆర్బీకే వ్యవస్థ కొనసాగాలన్నా, ఏది జరగాలన్నా మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని, మీ జగన్ను తెచ్చుకుందాము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి రైతన్నకు తోడుగా ఉంటూ చెప్పండి. ఈరోజు చెప్పండి, మనం వేసే ఈ ఓటు పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే ఓటు అని చెప్పండి. మనం వేసే ఈ ఓటు ఇక్కడ నుంచి 10-15 సంవత్సరాల తర్వాత మన పిల్లలు నిటారుగా నిలబడి పెద్దల పిల్లల మాదిరిగా అనర్గళంగా ఇంగ్లీష్తో మాట్లాడుతూ పెద్ద పెద్ద కంపెనీలతో లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ మన పిల్లలు మన తలరాతలు మార్చే ఎన్నికలు ఈ ఎన్నికలు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పేదవాడు బతకాలన్నా, పేదవాడికి మంచి జరగాలన్నా, పేదవాడికి భవిష్యత్తు ఉండాలన్నా అది కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈరోజు చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చింది మీ బిడ్డ అని చెప్పండి. ఎన్నికలంటే ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నికలకు ముందు కేజీ బంగారం ఇస్తాము అని చెప్పి మాట చెప్తారు, ఎన్నికల ముందు ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తామని చెప్పి కూడా మోసం చేస్తారు. కానీ విశ్వసనీయతకు నిజంగా అర్థం చెప్పిన వ్యక్తి మాత్రం ఒక్క మీ బిడ్డ మాత్రమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మీ బిడ్డ చెయ్యగలిగిందే చెప్తాడు, కానీ ఒక్కసారి చెప్పిన తర్వాత మాత్రం మీ బిడ్డ చెప్పాడంటే చేస్తాడంటే అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈరోజు ఈ 56 నెలల్లోనే ఇచ్చిన ఏ స్కీమ్ అయినా, ఏ మంచైనా అవి కొనసాగాలన్నా, భవిష్యత్తులో ఇవి పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్, ఇంటికే ఆ డీబీటీ స్కీములు, ఆ మంచి జరగాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని, ప్రతిపక్షాలకు ఓటు వేయటం అంటే దాని అర్థం మాకు ఈ స్కీములన్నీ వద్దు, ఈ స్కీములు రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అని లంచాలు వివక్షతో కూడిన మళ్ళీ జన్మభూమి కమిటీల వ్యవస్థకు మళ్ళీ ఓటు వేయటమే అని ఇంటింటికి వెళ్ళి చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలా ఏ మంచి చేయని వీరంతా, పొత్తు లేకపోతే పోటీ చేయటానికి అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటే కొన్ని సామెతలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఓటికుండకు మోత ఎక్కువ,
ఉత్తగొడ్డుకు అరుపులెక్కువ, చేతగాని వాడికి మాటలెక్కువ అన్న సామెతలు గుర్తుకు వస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా ఈ వేదికపై నుంచి, జనంలో లేనివారు, ప్రతి పేదవాడి గుండెలో లేనివారు, ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్ గా, పేదవాడి భవిష్యత్తే టార్గెట్ గా, వైఎస్ఆర్ సిపినే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. నేను సిద్ధం. దేవుడు దయతో ప్రజలే అండగా, దేవుడు దయతో ప్రజలే అండగా, ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమరనాదం చేస్తూ, ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధమని ఇక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2024 మరో 60 రోజుల నుంచి 70 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. దుష్ట చతుష్టయాన్ని, గజ దొంగల ముఠాను ఓడించేందుకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి వంచనకు మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి దోచుకో పంచుకో తిరుకో అనే విధానానికి మన డిబిటి అంటే బటన్ నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం. వచ్చే 2 నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే. మరోసారి అడుగుతా ఉన్నా, ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయాలి. ప్రతి ఒక్కరం ప్రతిపక్షం 10 వైపుల నుంచి చేసే దాడుల్ని, వారి ఎల్లో మీడియాని, వారి సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అందుకు మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. ఆ సెల్ ఫోన్లే మీకు అస్త్రాలు అని సందర్భంగా చెప్తా ఉన్నాను. సోషల్ మీడియాను శాసించేది ఇక మీదట సెల్ ఫోన్ ఉన్న ప్రతి పేదవాడు శాసించబోతా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బూత్ కమిటీల సభ్యులుగా, గృహ సారథులుగా, వాలంటీర్లుగా ఉన్న వారంతా పార్టీలో సామాన్య కార్యకర్త మొదలు రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా
కీలకమైన మీ పాత్ర పోషించాలి. అందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. కారణం ఏమిటి అనంటే వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175, 175కు 175 స్థానాలు మన టార్గెట్. 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీలు మన టార్గెట్. ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా. ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి గ్రామంలోనూ మంచి జరిగింది. మరి ప్రతి ఇంట్లోనూ మంచి జరిగినప్పుడు, ప్రతి గ్రామంలోనూ మంచి జరిగినప్పుడు ఆ ప్రతి గ్రామంలోనూ 60% ప్రజలు, 60% కుటుంబాలు మీ వెంట మన వెంట ఉంటే ఎందుకు రావు 175కు 175 అని అడుగుతా ఉన్నాను. ఎందుకు రావు 25కు 25 అని అడుగుతా ఉన్నాను. మంచి చేసిన ప్రభుత్వం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం, చేస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. ఈ యుద్ధానికి సిద్ధం సై అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమాలని అడుగుతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయ మీ బిడ్డతో ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరితోనూ భయపడడు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ఈ సందర్భంగా ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి మీ బిడ్డ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ బిడ్డ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచి మ్రోగిస్తా ఉన్నాడు. నగారా బేరిని ప్రీతం నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు బేరిని మోగించబోతా ఉన్నారు. దిక్కులు పెక్కడిలేలా, ఆకాశం బద్దలిలేలా, భూమి తద్దరిలేలా అందరూ కూడా హర్షధ్వానాలే, కరడతర ధనులే, మంగళ వాయిద్యాలుగా మారి ఈ జైత్ర యాత్ర విజయ యాత్రగా రానున్న ఎన్నికల్లో 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, దిక్కులు పెక్కడిల్లాలా, ఆకాశం ఆకాశం దద్దరిల్లాలా. ఉత్తరాంధ్రలో ఈ రోజు మనం ఇస్తున్నటువంటి స్లోగన్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల విజయ యాత్రకు శ్రీకారం చుట్టారా. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. Until then, signing off, me KV Chalapati.